జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా అలాగే జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు వెల్గటూరు మండలానికి సంబంధించినటువంటి ఇద్దరు జోర్డాన్ బాధితులు ఇవాళ జగిత్యాలకు వారి స్వగృహాలకు తిరిగి రావడం జరిగింది. అయితే గత 11 నెలల క్రితం వీరంతా కూడా జోర్దాన్ విదేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్ళారు. ఈ క్రమంలో అక్కడ జరిగినటువంటి సందర్భంలో ఏజెంట్ మోసం కావచ్చు, ఇంకా రకరకాల కారణాలతో వారిని అక్కడ యాజమాన్యం తీవ్ర ఇబ్బంది పెట్టింది. అయితే వారంతా కూడా ప్రభుత్వానికి చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. చివరిగా హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు గారికి చెప్పడం జరిగింది. వారు చొరవ తీసుకొని దాదాపు జగిత్యాల జిల్లాలోని ఇద్దరితో పాటు మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి మరొక 10 మందిని కూడా హుటాహుటిన అందరినీ ఒకటేసారి కంపెనీ యాజమాన్యానికి, అక్కడ జోర్దాన్ కంపెనీ యాజమాన్యానికి డబ్బులు చెల్లించి అలాగే విమాన టికెట్లు భరిస్తూ ఇటు జగిత్యాల అలాగే ఎవరి స్వగృహాల్లో వారిని వదిలేసి వారందరికీ కూడా అండగా ఉంటామని చెప్పడం జరిగింది. మరి కుటుంబ సభ్యులు అయితే ఒక ఆనందంతో పాటు ఒక భావోద్వేగ వాతావరణం అయితే కనిపించింది. ఎందుకంటే ఎవరూ పట్టించుకోలేదు తమని, కానీ హరీష్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ తమను పట్టించుకుంది అనేటువంటిది ఈ ఎవరైతే బాధిత కుటుంబ సభ్యులు బాధితుల్లో వినబడుతున్నటువంటి వాదన. బట్టి విక్రమార్కతో సహా ఇతర అంటే ప్రభుత్వానికి సంబంధించి ఎంబసీ ఇవన్నీ కూడా ఫోన్ చేసినా ఎవరూ రెస్పాండ్ కాలేదు. తమకు హరీష్ రావు గారే న్యాయం చేశారు, కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి రుణపడి ఉంటామని సందర్భంగా వాళ్ళంతా కూడా చెప్పడం జరిగింది. మరొక వార్త, జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో బాధితులు వారి సమస్య కోసం, పరిష్కారం కోసం చూసి ఇవాళ ఏకంగా కలెక్టరేట్ ఎదుటనే వంట వార్పు చేయడం జరిగింది. వెల్గటూరు మండలం జగదేవుపేట గ్రామానికి చెందినటువంటి ఒక కుటుంబం వారి ఇంటికి వెళ్ళేటువంటి దారిని మొత్తం ప్రభుత్వ భూమిని ఆక్రమించి తమకు ఇంటికి వెళ్ళే దారి లేకుండా చేశారు. తమకు న్యాయం చేయాలంటూ ఇప్పటికే పలుమార్లు ఇటు కలెక్టరేట్కు, ప్రజావాణిలో ఫిర్యాదు చేసినప్పుడు కూడా తమకు ఎటువంటి న్యాయం జరగలేదు. మరి ఇక తమ ఇంటికి వెళ్ళేది ఎలా అంటూ ఇక్కడే రోడ్డుపైన బైఠాయిస్తామని నేరుగా కలెక్టరేట్ వద్దనే కలెక్టరేట్ ముందుగానే వారంతా కూడా అక్కడే వంట వార్పు చేసుకొని అక్కడే భోజనం చేసినటువంటి సిచ్యువేషన్. అదే సందర్భంలో జిల్లా కలెక్టర్ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. వీళ్ళ బాధ చూసి అంటే ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నంలో వాళ్ళనైతే లోపలికి పంపించారు. మరి ఇప్పటికైనా స్థానిక అధికారులు వీరికి న్యాయం చేస్తారా? జిల్లా కలెక్టర్ రెఫర్ చేసినప్పటికీ కూడా మరి స్థానిక అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేటువంటిది ఒక సమస్య నెలకొంది. మరి చూడాలి వీరికి ఎటువంటి న్యాయం జరుగుతుందో. లేని పక్షంలో తాము ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామని కూడా చెప్పినటువంటి సందర్భం. ఇవి జిల్లా వ్యాప్తంగా